తిరిగి అధికారంలోకి రావాలంటే గట్టి నాయకత్వం కావాలి. గట్టి నాయకత్వం అంటే స్వార్థం లేకుండా, తమ స్వలోభాలు చూసుకోకుండా, పదవి ఉందని పదవితో వాటిని ఎంజాయ్ చేయకుండా, కేవలం పార్టీ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం కష్టపడి వారు ఎదగడం కాదు, అనేక మంది లీడర్లను తయారు చేసి పార్టీని అభివృద్ధి చేసే లీడర్లను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. మిగతా పార్టీలో అయితే నియంతలాగా వాళ్ళు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళే నాయకులుగా ఉంటారు. కానీ మన పార్టీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఉంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఎన్నుకోబడాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసి మన ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందరికీ ఒకటి వినియోగించుకుంటున్నాం, ఒక మంచి నాయకత్వాన్ని, జిల్లాకు నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. జిల్లాలో మంచి నాయకత్వం ఉంటే, ఫస్ట్ నాయకత్వం జిల్లా నాయకత్వం బాగుంటే తర్వాత మండల్ లెవెల్, పంచాయతీ లెవెల్, బూత్ లెవెల్ కమిటీలను వేసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి బాగుంటుంది.